హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగువా. ఈరోజు మన స్పెషల్ స్వీట్ ఐటమ్ వచ్చేసి రవ్వ కేసరి అండి. మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా ఇంకా పూజా కార్యక్రమాలు ఏమైనా జరిగినా మనం ఫాస్ట్గా 10 మినిట్స్లో ఈజీగా చేసుకోగలే టేస్టీ ఐటమ్ రవ్వ కేసరి. సో దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో 1 గ్లాస్ వరకు రవ్వని యాడ్ చేసుకోవాలి. దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 గ్లాసెస్ వరకు వేడి నీటిని యాడ్ చేసుకోవాలి. మన నార్మల్ వాటర్ని యాడ్ చేయకూడదండి, హాట్ వాటర్నే యాడ్ చేయాలి. నార్మల్ వాటర్ని యాడ్ చేస్తే ఉండలుండలుగా కట్టి హల్వా బాగోదు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని వాటర్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 3/4 గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని షుగర్తో పాటుగా ఈ రవ్వ బాగా ఉడకనివ్వాలి. షుగర్ ఇలా కరిగి మనకి లిక్విడ్లా వస్తుంది. సో ఆ లిక్విడ్లో మనం రవ్వని బాగా ఉడకనివ్వాలి. ఈ స్టేజ్లో నేను 1 పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నెయ్యి బాండీ నుంచి సపరేట్ అవుతున్న స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన స్వీట్ ఐటమ్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇదే కొలతలతో చేస్తే పర్ఫెక్ట్ రెసిపీ అనేది రావడం ఖాయం. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ పూజ అయినా సరే మనం ఇట్టే టేస్టీగా తయారు చేసేసే స్వీట్ ఐటమ్ కదా. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.